తెలంగాణ జాగృతి పెబ్బ కల్వకుట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఏడుకొండల ఎంకన్న దర్శనం చేసుకునేందుకు తిరుపతికి పోయిందట. అగో లిక్కర్ కేసు లొల్లిలో ఆకెళ్ళి బయటపడేయింది. స్వామి నీ కొండకు కాలినడకన వచ్చి గుండు కొట్టించుకుంటామని ఇట్లా మొక్కుకున్నదా ఎట్లా ఏం కథ అంటే అరుచుకుందాం పాండ్రి చలో తిరుమల తిరుపతి. అగో చూసినరా హైదరాబాద్ పట్టణంలో గాలి మోటార్ ఎక్కి గన్నవరం గాలి మోటార్ల డిపోల దిగిందట. ఆడికెళ్ళి సీదా అలిపిరి మెట్లకాడికి పోయి ఆడ ఇంటోళ్లతోని ఇట్లా పూజలు చేసి కొండ మీదికి కాలినడక సురువు చేసిందట. ఇట్లా తంతెలకాడికెళ్ళి నడుచుకుంటా పోయి ఏడుకొండల ఎంకన్న స్వామి దర్శనం చేసుకున్నదట. మరి కొండ మీదికి కాలినడకన వస్తానికి ఇట్లా మొక్కిందా ఎట్లా అంటే ఏమో మరి లిక్కర్ కేసుల జైల్లో పడి చిప్పకూడు తింటున్నప్పుడు ఇట్లా మొక్కింది కావచ్చు. జర కేసులకెళ్ళి బయటకు పడేయండి తండ్రి, నీ పాదాల కాడికి వచ్చి ఇట్లా కాలినడకన కొండ మీదికి వస్తానని ఇట్లా మొక్కినట్టే ఉన్నది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి మొక్కులు అప్పజెప్పుకున్నాక ఇట్లా అనుకొచ్చిందట. ఆ ముచ్చట గుడి నుండి ఆంధ్ర అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే ఒక ఫేక్ కేసు పెట్టి గత 4 సంవత్సరాలుగా నన్ను వేధింపులకు గురి చేసినారు, మరి ఆ దేవుడి దయ వల్ల సత్యం నా పక్కన ఉండడంతో ఇవాళ ఆ కేసు అంతా కూడా డిశ్చార్జ్ అయిపోవడంతో మరి స్వామివారి అంటే మా అందరికీ కూడా చాలా చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తామని మొక్కు ఉండింది. ఇవాళ క్లీన్ చీట్ వచ్చిన సందర్భంలో కాలినడకన వచ్చి మొత్తం మేమందరం కూడా మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు. లిక్కర్ కేసుల క్లీన్ సీట్ వచ్చిందని కాలినడకన పోయి మొక్కులు అప్పజెప్పుకుంది. ఇప్పుడు కొత్త పార్టీ కూడా పెడతామని కూడా అన్నది. ఇప్పుడు మళ్ళా ఏడుకొండల ఎంకన్నకు మళ్ళీ మొక్కు గిట్లా మొక్కిందా. తెలంగాణలో కొత్త పార్టీ వచ్చే తేప ఏలుబడిలకు వచ్చేతాటు చేస్తే కొండకు వచ్చి గుండు కొట్టించుకుంటా అని కూడా మొక్కుకున్నదా అంటే ఏమో మేడం మళ్ళా ఇట్లా చెప్తేనే ఎరకైతుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.